ఇది నా హార్వెస్టర్ చీమల కాలనీ. ఒక చిన్న ట్యూబ్ నుండి ప్రారంభమైనప్పటికీ గత 30 రోజులలో ఈ కాలనీ పూర్తిగా కొత్త స్థాయికి విస్తరించింది. ఈ నెలలో నేను వాటి వేట, నివాసం నిర్మించుకోవడం, ఆహారం తినడం వంటి వాటి జీవన శైలిని డాక్యుమెంట్ చేశాను. అడవిలో ఉండే నిజమైన పరిస్థితులను సృష్టించడానికి నేను కొన్ని ప్రత్యేకమైన క్రూర జంతువులను మరియు ఎరలను కూడా ప్రవేశపెట్టాను. ఇదంతా ఎలా మొదలైందో అర్థం చేసుకోవడానికి మనం మొదటి రోజుకు వెళ్ళాలి. అప్పుడు నా కాలనీ అంతా ఒకే ట్యూబ్లో ఉండేది. అవి చిన్నవిగా ఉన్నప్పటికీ అవి అప్పటికే చాలా శక్తివంతమైనవి. దీన్ని నిరూపించడానికి నేనొక బతికున్న మీల్ వామ్ను లోపల వేస్తున్నాను. కాలనీ వెంటనే రక్షణ మోడ్లోకి వెళ్ళింది. కార్మికులు పురుగుపై గుంపుగా దాడి చేశారు. సగం చీమలు తమ దవడలతో పురుగుపై కవచాన్ని నలిపేస్తుంటే మిగిలిన సగం రాణిని మరియు లార్వాలను రక్షించడానికి వాటి చుట్టూ చేరాయి. తమ కొండెలను ఉపయోగించి అవి పురుగును స్పృహ తప్పడానికి దానిలోకి శక్తివంతమైన విషాన్ని ఎక్కించాయి. ఆ మీల్ వామ్కి ఎలాంటి అవకాశం లేదు. ఇప్పుడు దాని ఏకైక ప్రయోజనం నా కాలనీకి వచ్చే కొన్ని రోజులు ఆహారంగా పనిచేయడమే. కానీ ఈ చిన్న ట్యూబ్కు కాలనీ చాలా పెద్దదిగా మారుతోందని నాకు అర్థమైంది. అవి బయటకు రావడానికి కూడా ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి వాటిని పెద్ద ఇంటికి మార్చడానికి ఇదే సరైన సమయమని నేను అనుకున్నాను. ఇది ఒక హైబ్రిడ్ గూడు మరియు ఇది వాటి కొత్త ఇల్లు కాబోతోంది. కాబట్టి నేను వినైల్ ట్యూబ్ ను కనెక్ట్ చేశాను మరియు త్వరలోనే ఒక చీమ కొత్త గూడు వైపు నడవడం ప్రారంభించింది. దాన్ని కనుగొన్న తర్వాత ఆ చీమ కొత్తగా దొరికిన స్థలం గురించి మిగిలిన చీమల గుంపుకు చెప్పడానికి తిరిగి మళ్లీ ఇంటికి వెళ్ళింది. మరియు నెమ్మదిగా ఆ రోజంతా అందరూ గూడులోకి వెళ్లిపోయారు. నేను కాలనీని కొన్ని రోజులు కొత్త ఇంటికి అలవాటు పడనిచ్చాను. కానీ 6వ రోజు కల్లా ప్లాస్టిక్ గూడులో చీమలను చూడటం నాకు బోర్ కొట్టింది. కాబట్టి నేను బతికున్న ఎరలు మరియు క్రూర జంతువులతో వాటి మొదటి సహజ నివాసాన్ని నిర్మించాలనుకున్నాను. అదే ఒక ఎడారి. దాని నిర్మాణానికి నేను మొదట డ్రైనేజ్ లేయర్తో సబ్స్ట్రేట్ ను తయారు చేశాను. తర్వాత నేల కోసం ఇసుక మరియు కొబ్బరి ఫైబర్ మిశ్రమాన్ని జోడించాను. చివరికి నేను రాళ్లు, మట్టి మరియు కాక్టస్లను వేసి దీన్ని ఒక ఎడారిలా తయారు చేశాను. ఎడారి పూర్తయింది. అందుకే నేను చీమలను ఇంకొక వినైల్ ట్యూబ్ తో కలిపాను. వెంటనే 2 పనివాళ్లు ఆ తెలియని ప్రాంతంలోకి అడుగుపెట్టారు. ఈ చీమల గుంపు ఎడారిలో అన్వేషించేలా చేసేందుకు వాటికి ఇష్టమైన గోరింటాకు విత్తనాలను నివాసం చుట్టూ చల్లాను. ఆ విత్తనాల వల్ల చీమలు ఎడారిలోకి గుంపులుగా రావడం మొదలుపెట్టాయి మరియు ప్రతి ఒక్కరూ రాణికి ఆహారాన్ని తీసుకెళ్లడంలో తమ వంతు కృషి చేస్తున్నారు. కానీ ఒక చీమ ఎడారిలోకి కొంచెం దూరం వెళ్లి ఈ చిన్న బుంతను చూసింది. అది ఏమీ కాదనుకుని తన జీవితంలోనే చెత్త నిర్ణయం తీసుకుని లోపలికి నడిచింది. ఏదో దాడి చేస్తోంది, కానీ ఆ చీమ దానిని ఏమీ చేయలేకపోయింది. చూడండి, ఆ రోజు ఉదయం నేను ఎడారిలో యాంట్లయన్ లార్వాలను ఉంచాను. ఈ జీవులు ఇసుకలో చిన్న రంధ్రాలు తవ్వి ఈ చీమ లాంటి దురదృష్టవంతుడు లోపల పడిపోవాలని ఎదురుచూస్తుంటాయి. కానీ ఈ చీమ పోరాడకుండా చావడానికి సిద్ధంగా లేదు మరియు తన దవడలతో గట్టిగా పట్టుకుంది. నిజానికి ఆ యాంట్లయన్ ఓడిపోతోంది మరియు దానికి చీమపై పట్టు కూడా దొరకలేదు. కానీ ఆ యాంట్లయన్ తెలివైనది. అది ఇసుకలో దూరిపోయే తన శక్తిని ఉపయోగించి చీమను ఇసుక కిందకు లాగేసింది. ఇక అది ఎప్పటికీ కనిపించదు. చీమలకు ఎడారి అంటే ఇష్టమే అయినా ప్రాణాంతకమైన క్రూర జంతువుల నుండి తప్పించుకోవడానికి అవి జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా చీమలకు మంచి ప్రోటీన్ అందించడానికి ఈ ఆవాసంలో ఎడారి నేపథ్య ఆహారాన్ని చేర్చాలనుకున్నాను. ఇప్పుడు మీకు మెక్సికన్ జంపింగ్ బీన్స్ ను చూపిస్తాను. ఇవి కేవలం పెద్ద విత్తనాల్లా అనిపించవచ్చు, కానీ నిజానికి ఇవి కదులుతాయి. ఎందుకంటే ఈ ప్రతి గింజ లోపల ఒక చిన్న గొంగళి పురుగు ఉంటుంది. అది చివరికి ఒక అందమైన చిమ్మటగా మారుతుంది. కానీ ఈ గొంగళి పురుగులు చిమ్మటలుగా మారవు, ఎందుకంటే చీమలు వీటిని తినబోతున్నాయి. నిజం చెప్పాలంటే చీమలు ఆ జంపింగ్ బీన్స్ పై దాడి చేసి వాటిలోకి వెళతాయని అనుకున్నాను, కానీ నిజానికి అవి పెద్దగా స్పందించలేదు. అందుకే నేనే వాటిని కట్ చేసి లోపలున్న ఆహారాన్ని బయటకు తీసి చీమల కాలనీ పక్కనే పెట్టాల్సి వచ్చింది. చీమలు తమ దంతాలతో సులభంగా చీల్చే మృదువైన పొర ఉన్న పురుగులను బాగా ఆస్వాదించాయని చెప్పవచ్చు. నిజం చెప్పాలంటే ఇది నిజంగా చాలా దారుణంగా ఉంది.
కాలనీ నెమ్మదిగా విత్తనాలు మరియు గొంగళి పురుగులతో తమ స్థావరం వద్ద ఆహార నిల్వలను పెంచుకోవడం ప్రారంభించింది. మరియు ఆహారం ఎక్కువగా ఉండటంతో రాణి చీమ మరిన్ని గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది. మరియు కేవలం కొన్ని రోజుల్లోనే కాలనీ జనాభా పెరిగేందుకు సిద్ధమవుతోంది. కొత్త చీమల కోసం నేను మరో ఆవాసాన్ని నిర్మిస్తున్నాను. ఇందులో వాటిని వేటాడే క్రూర జంతువులు ఉంటాయి. ఈ విచిత్రమైన ఆకారంలో ఉన్న టెరేరియంలో నేను ఒక వర్షారణ్యాన్ని నిర్మిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే దీన్ని ఎలా నిర్మించానో చూపించడం కొంచెం క్లిష్టంగా ఉంది. అందుకే నేను మీకు వేగంగా తీసిన క్లిప్స్ మాత్రమే చూపించబోతున్నాను. ఇదిగో అయిపోయింది. మొదటిగా ఈ రెయిన్ ఫారెస్ట్ ను కొంత కెంటకీ బ్లూగ్రాస్ విత్తనాలతో నింపబోతున్నాను. ఆపై చీమలకు మరింత ఆహారం కోసం ఎగరలేని ఫ్రూట్ ఫ్లైస్ ను కూడా తీసుకువచ్చాను. ఆహారం ఎక్కడ ఉంటే చీమలు అక్కడికి వెళ్తాయి కదా. కొన్ని నిమిషాల్లోనే చీమలు తమ కొత్త ఆవాసాన్ని చుట్టుముట్టాయి. ఎగరలేని ఆ ఫ్రూట్ ఫ్లైస్ చీమలు వేటాడటానికి సరైన పరిమాణంలో ఉన్నాయి. ఒక్కో చీమ వాటిని గూటికి తీసుకువెళ్లగలిగింది. కానీ ఇది కేవలం ఆహారంతో నిండిన కలల లోకం మాత్రమే కాదు. ఇక్కడ మృగాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఈ చీమ దాన్ని తెలుసుకోబోతుంది. ఒక తప్పుడు మలుపుతో ఆ చీమ మాంసాహార వీనస్ ఫ్లై ట్రాప్ వైపు వెళ్తుంది. తన ప్రాణం ఏ క్షణమైనా పోవచ్చని తెలియక ఆ చీమ దానిపై అడుగు పెట్టింది. వీనస్ ఫ్లై ట్రాప్లు కీటకాలను ఆకర్షించడానికి తీపి మకరందాన్ని ఉత్పత్తి చేస్తాయి. అది తెలియక చీమ ఆ ఎరలో చిక్కుకుంది. చీమ ఆ మొక్కను పరిశీలించడంలో నిమగ్నమై ఉండగా ఫ్లై ట్రాప్ నెమ్మదిగా తన నోటిని మూసివేయడం ప్రారంభించింది. చీమ తప్పించుకోవడానికి అవకాశం లేకుండా చేసింది. మీరు చీమ కొంచెం కదలడం చూడవచ్చు. కానీ ముందు వీనస్ ఫ్లై ట్రాప్ ఒక రకమైన ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది ఆ చీమను పూర్తిగా నాశనం చేస్తుంది. కానీ చీమలు జాగ్రత్తగా ఉండాల్సింది కేవలం మాంసాహార మొక్కల నుండే కాదు. ఎందుకంటే నేను వర్షారణ్యంలోకి ఒక భయంకరమైన క్రూర జంతువును పరిచయం చేయబోతున్నాను. అద్భుతమైన కంటి చూపు, పదునైన విషపు కోరలున్న ఒక భయంకరమైన జీవి. అందరూ దయచేసి నా జంపింగ్ స్పైడర్ జెర్మీకి స్వాగతం పలకండి. నేను జెర్మీకి ఆహారం పెట్టి చాలా రోజులైంది, కాబట్టి అది వెంటనే చీమలను తినడం ప్రారంభిస్తుందని ఆశిస్తున్నాను. కానీ ఆగండి. ఏంటి? అరే, జెర్మీకి కొంచెం కెమెరా భయం ఉన్నట్లుంది. అందుకే వెంటనే వెళ్లి కొన్ని మొక్కల్లో దాక్కుంది. అది చీమలను తినడాన్ని చిత్రీకరించడానికి నేను దాన్ని బయటకు నెట్టడానికి ప్రయత్నించాను. కానీ అది నేను చూడలేని మరో చోటకి వెళ్లి దాక్కుంది. సరే, జెర్మీ ఈ రెయిన్ ఫారెస్ట్ లో ఉంది. అవి బయటకు రావాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ చీమలు జాగ్రత్తగా ఉండటం మంచిది. అవును, ఇప్పుడు 23వ రోజు. చీమల స్పందన చూడటానికి ఈ రోజు నేను రెయిన్ ఫారెస్ట్ మరియు ఎడారిలో ప్రకృతి వైపరీత్యాలను సృష్టించాలనుకున్నాను. ఖచ్చితంగా ఎడారిలో నేను ఒక ఇసుక తుఫానును సృష్టించబోతున్నాను. అందుకే నేను నా హెయిర్ డ్రైయర్ ని తీసుకువచ్చి దాన్ని ఆన్ చేశాను. ఇసుక అంతటా ఎగరడం మొదలైంది. బయట ఉన్న చీమలు ఇసుక రేణువులను పట్టుకోవడానికి శత విధాలా ప్రయత్నించాయి. కానీ రెయిన్ ఫారెస్ట్ లో పొగమంచు రావడం ప్రారంభమైంది మరియు ఎక్కడి నుండో అకస్మాత్తుగా ఉరుములతో కూడిన వర్షం మొదలైంది. చీమల కాలనీ మనుగడ సాగించడానికి తగినంత నీరు ఉండేలా చూడటంలో ఈ వర్షం కీలక పాత్ర పోషిస్తుంది. 30 రోజుల సిమ్యులేషన్ ముగియనుంది. ఈ రోజు 28వ రోజు. చీమల గూట్లోకి ఒక అపరిచితుడు వస్తే అవి ఎలా స్పందిస్తాయో చూడాలనుకున్నా. నేను గూడులో ఉంచబోయే చొరబాటుదారుడు ఈ దుబియా బొద్దింక. అందుకే నేను గ్లాస్ ని తీసి బొద్దింకను లోపల ఉంచాను. వెంటనే అది చీమలు లేని గూడు అడుగు భాగానికి పాకింది. నిజం చెప్పాలంటే చీమలు వెంటనే బొద్దింకపై దాడి చేస్తాయని అనుకున్నాను. కానీ మొదటి చీమ దాన్ని తాగడానికే కొన్ని నిమిషాలు పట్టింది. ఆ చీమ భయపడి వెల్లకిలా పడిపోయింది. కానీ బొద్దింక కూడా అంతే భయపడి గూడు బయటకు వెళ్లే వరకు పరిగెత్తింది. అది ఎడారి దాటి వెళ్లిపోయింది. మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు. అదృష్టవశాత్తు రాణి చీమకు ఎలాంటి హాని జరగలేదు మరియు కాలనీ మరో రోజు జీవించగలిగింది. గత 30 రోజుల్లో చీమలు ఒక చిన్న నాళం నుండి అనేక జీవ వ్యవస్థలతో కూడిన ఉత్సాహభరితమైన గూడు వరకు ఎదిగాయి. కొన్ని చీమలు వేటాడే జంతువుల వల్ల చనిపోయినప్పటికీ బతికి ఉన్నవి 30వ రోజు వరకు వృద్ధి చెందగలిగాయి. అన్నట్లు ఇది నా 5వ వీడియో మాత్రమే. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది నాలాంటి కొత్త క్రియేటర్లకు చాలా ముఖ్యం. ముందు ఈ చీమలపై మరిన్ని వీడియోలు చేస్తాను. కాబట్టి కాలనీకి ఒక పేరు మరియు కొన్ని ఐడియాలను కామెంట్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.